వట్టి చేతులతోనే వచ్చారు? సరిగా చూడే, చేతులు ఒకటే కాదు కాళ్ళు కూడా ఉన్నాయి. నేను అంటుండేది అది కాదు. వచ్చేటప్పుడు బిర్యానీ తెమ్మన్నాను కదా, లేకుండానే వడ్డీ చేతులతో వచ్చారని అడుగుతున్నాను. అంటే నేను వచ్చే దారిలో బిర్యానీ లేదే. మీరు అబద్ధం చెప్తున్నారు కదా. నిజం చెప్పలేదు. నాకు అర్థం కాలేదు సార్. అవునులేండి, ఊళ్ళో ఉండేది ఒక బిర్యానీ షాపే, అది కూడా మూసేసింది. అందుకనే మీరు వట్టి చేతులతో వచ్చారు. నిజంగానే నేను వచ్చే దారిలో బిర్యానీ షాప్ తీయలేదే. ఎందుకండి అబద్ధం చెప్తారు? అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. అయితే పోయి గమ్ము తేపో, ఈసారి అతికిచ్చి చెప్తా. సర్లే గాని బాగా దాహంగా ఉంది, పోయి గ్లాస్ తో వాటర్ తీసుకొని రాపో. 2 hours later. ఏంటి ఇంతసేపు వాటర్ తేవడానికి? వస్తున్నానండి. ఇంట్లో పోయి వాటర్ తీసుకురావడానికి ఇంతసేపు పట్టింది నీకు? ఏదైనా పని చెప్పినప్పుడు త్వరగా ఫాస్ట్ గా చేయడం నేర్చుకో. నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మన్నప్పుడు మీరు ఫాస్ట్ గా తెచ్చుంటే, మీరు చెప్పిన పని నేను కూడా ఫాస్ట్ గా చేసి ఉండేదాన్ని. బిర్యానీ 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 ఎప్పుడు బిర్యానీ కావాలి నీకు? అలా బిర్యానీ తినే బదులు ఏదైనా గడ్డి తినిపోయి. గడ్డి తినాలా? వెండి గడ్డకి పచ్చిగడ్డ? ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? చావడానికి వెళ్తుండా. వెళ్తే వెళ్ళినారు గాని ఆ తెల్ల చొక్క ఇప్పేసిపోండి, మరకలైతే నేను మళ్ళీ ఉతకలేను.